హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ లైఫ్ స్టైల్. మీకు ఈరోజు తెల్ల శనగలు, బ్రోకలీతో ఒక మంచి గ్రేవీ చేసి చూపిస్తానండి. ఇది చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగాను ఉంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేయొచ్చండి మనము. ఒక టమాటో చాలండి, 3 ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు, ఒక బ్రోకోలీ అండి. నెక్స్ట్ ఇక్కడ తెల్ల శనగలు నేను రాత్రి నానబెట్టినానండి. రాత్రి నానబెడితే పుదీనకంతాను బాగా నానిపోతుంది. నెక్స్ట్ సెసమీ ఆయిల్ తీసుకున్నానండి. దీన్ని టిల్ ఆయిల్ కూడాను అంటారు. ఇది ఈ వంటకి యూస్ చేస్తానండి. నేను సెసమీ సీడ్స్ బదులుగా నేను సెసమీ ఆయిల్ యూస్ చేస్తాను. ఇంకా నార్మలేనండి, కొత్తిమీర, కరివేపాకు. నెక్స్ట్ ఎండు కొబ్బరి యూస్ చేస్తానండి. ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి, వంట ఈజీగా అయిపోతుంది. బ్రోకోలీని చిన్న చిన్నగా కట్ చేసుకుని ఇట్లా హాట్ వాటర్లో వేసి బాగా బాయిల్ చేయాలండి. ఎందుకు బాయిల్ చేయాలంటే దాని లోపు ఉండే పురుగులు ఏదైనా ఉంటే కనుక చనిపోతాయండి. ఇక్కడ ఒక ఆనియన్ను సపరేట్గా కట్ చేసి పెట్టుకుని ఉన్నానండి. నెక్స్ట్ ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలా. నెక్స్ట్ చెన్నాదాలు వచ్చేసి అంటే శనగలు వచ్చేసి కడిగి పెట్టుకోవాలండి. ఇక్కడ ఆల్రెడీ బాయిల్ చేసిన బ్రోకలీ ఉంది. ఇంకా నార్మల్లే కదండి, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు మనము మసాలా ప్రిపేర్ చేసుకుంటామండి. ఒక ఆనియన్, కట్ చేసిండే ఆనియన్. నెక్స్ట్ కొంచెం మీకు టేస్ట్కి తగ్గట్టుగా ఎండు కొబ్బరి వేసుకోవాలండి. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి బాగుంటుంది. ఇంకా కొంచెం కొత్తిమీర వేస్తానండి, అంతేనండి. ఇంకా మసాలా రుబ్బుకున్నాక ఇట్లుండాలండి. అంత నీళ్ళుగా ఉండకూడదు, అంత గట్టిగాను ఉండకూడదు. ఇట్లుంటే చాలండి, ఇంకా మనకి మసాలా ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ కుక్కర్ పెట్టి సిమ్లో సెసమీ ఆయిల్ అంటే నువ్వుల నూనె అండి 3 to 4 స్పూన్స్ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. మళ్ళీ మనం కట్ చేసుకున్న టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు. నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకోలేదండి, కారం ఎక్కువ తినకూడదండి. మేమైతే కారం ఎక్కువ తినము. మళ్ళీ అవన్నీ వేగనివ్వాలండి. కొంచెం కుక్కర్ మూత పెట్టి వేగనివ్వాలండి. ఇప్పుడు అంతా వేగిపోయిందండి. ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిరపకాయలు అన్నీ వేగిపోయింది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. 1 స్పూన్ వేస్తే చాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అది కూడాను బాగా ఉడకాలండి. అందుకే మళ్ళీ మూత పెట్టి తీయాలండి. అంతాను 5 సెకండ్సేనండి, ఎక్కువసేపు మూత పెట్టి తీయకూడదు, మళ్ళీ అవన్నీ మాడిపోతుంది. ఇప్పుడు నైట్ అంతా నానబెట్టుకున్న శనగలు వేయాలండి. నెక్స్ట్ ఉడకపెట్టుకున్న బ్రోకలీ ఉంది కదండి, అది కూడా వేయాలండి. ఇవన్నీ వేసి బాగా కలపాలండి. ఎందుకంటే ఆ టమాటోలు కానీ, ఈ శనగలు కానీ, బ్రోకలీ కానీ అంతను బాగా కలిసిపోవాలి కదండి, అందుకే. నెక్స్ట్ 1/2 స్పూను పసుపు వేసుకునిండానండి. నెక్స్ట్ 1 స్పూను మసాలా పౌడర్ వేసుకున్నానండి. నెక్స్ట్ 1 స్పూన్ గరం మసాలా వేసుకునిండానండి. మీకు టేస్ట్కి తగ్గట్టుగా మీకు ఏమైనా కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకా 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మసాలాలు, ఈ చెన్న, నెక్స్ట్ బ్రోకలీ అంతాను బాగా ఉడకాలి కదండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టి బాగా ఉడకనివ్వాలండి. 5 సెకండ్స్ అయినాక తీస్తే కన్నా బాగా ఉడికిపోయిందండి. ఆ మసాలాలు కానీ, నెక్స్ట్ ఆనియన్స్ కానీ అంతాను బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనము రుబ్బుకున్న మసాలా వేసేసి ఇంకా బాగా కలపాలండి. మళ్ళీ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకుని దాంట్లో ఉంటుంది కదా మసాలా అంతాను, అది కూడా వేసి బాగా కలిపి 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకుని బాగా కలిపి మళ్ళీ ఉడకనివ్వాలండి. మూత పెట్టి ఉడకనివ్వాల. 5 సెకండ్సేనండి. నేను ఇప్పుడే చెప్తానండి, ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు మనం పక్కనే ఉండాలా. పెట్టి వెళ్ళిపోయినాము అంటే అది మాడిపోతుందండి. ఇప్పుడు 5 సెకండ్స్ అయిందండి. 5 సెకండ్స్ అయినాక తీస్తే బాగా మసాలాలన్నీ ఉడుకుతాయండి. ఇప్పుడు మనము కుక్కర్లో మూత పెట్టి ఒక 2 విజిల్స్ పెట్టాలండి. ఎందుకంటే చెన్నా కూడా ఉడకాలి కదండి, అందుకే 2 విజిల్స్ పెడితే చాలండి, అంతకంటే ఎక్కువ పెట్టకూడదు. ఇక్కడ కుక్కర్ మూత వేడిగా ఉందండి, అందుకే నేను బట్ట పెట్టి మూస్తాను. ఇక్కడ 2 విజిల్స్ చాలండి. 3 విజిల్స్, 4 విజిల్స్ అంటే అది చెన్నా వచ్చి మెత్తగా అయిపోతుంది. అందుకే 2 విజిల్స్ చాలండి. ఇప్పుడు 2 విజిల్స్ అయిపోయిందండి. విజిల్స్ అయిపోయినాక 15 మినిట్స్ వెయిట్ చేసి ఆ తర్వాత మనం కుక్కర్ ఓపెన్ చేయాలండి. ఇక్కడ బాగా అన్నీ ఉడికిపోయినాయండి. కానీ మనము ఒకసారి చెన్న ఉడికిందా లేదా అనేసి ఒకసారి ఫోర్క్తో
టెస్టింగ్ చేసి చూడాలండి. ఒకవేళ చిన్నగాని ఉడకలేదంటే ఇంకొక విజిల్ పెట్టండి. లేదు అంటే 2 విజిల్స్ చాలండి. ఇక్కడైతే చెన్న అయితే నేను 2 విజిల్స్ పెట్టినాను కాబట్టి చెన్న ఉడికిపోయింది. ఇంక అంతేనండి, రెడీ అయిపోయింది. చెన్న బ్రోకలీ గ్రేవీ రెడీ అయిపోయిందండి. ఈ చెన్న బ్రోకలీ గ్రేవీ వచ్చేసి చపాతీకి, దోసకి చాలా బాగుంటుందండి. ఓకేనండి. ఈ వీడియో గాని నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లే బెల్ బటను ఆన్‌లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకొస్తాయండి. బాయ్ అండి.